విశాఖ ఆర్కే బీచ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు గల్లంతయ్యారు. హైదరాబాద్ నుంచి వైజాగ్ కు వెళ్లిన మహిళ మృతి చెందింది. ఒక యువకుడు గల్లంతు కాగా మరో వ్యక్తిని కానిస్టేబుల్ కాపాడారు. మృతి చెందిన మహిళను కాపాడడానికి వెళ్లి ఒడిశాకు చెందిన యువకుడు గల్లంతయ్యాడు. విశాఖ ఆర్కే బీచ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు గల్లంతయ్యారు. హైదరాబాద్ నుంచి వైజాగ్ కు వెళ్లిన మహిళ మృతి చెందింది. ఒక యువకుడు గల్లంతు కాగా మరో వ్యక్తిని అక్కడున్న కానిస్టేబుల్ కాపాడారు. మృతి చెందిన మహిళను కాపాడడానికి వెళ్లి ఒడిశాకు చెందిన యువకుడు కూడా గల్లంతయ్యాడు. లోపలికి వెళ్ళింది ఒకటేనమ్మా. ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి వైజాగ్ నుంచి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రైట్ రాజు, మనం చూస్తున్నాం ఆర్కే బీచ్ లో జరిగిన ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆర్కే బీచ్లో ఆహ్లాదం కోసం వచ్చినటువంటి ఒక మహిళ అయితే సముద్రంలో కెరటాలు లాక్కెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, సముద్రపు కెరటాలు కూడా ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా అల్పపీడనం ఉన్నటువంటి నేపథ్యంలో సముద్ర తీరమంతా కూడా అల్లకల్లంగా ఉంది. అయితే అటు అనేక మంది సాయంత్రం సమయంలో బీచ్కి అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆహ్లాదంగా గడపడానికి వచ్చినటువంటి ఒక ఫ్యామిలీలో మహిళ అయితే మృతి చెందినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అటు హైదరాబాద్ చెందినటువంటి వసంత అనే ఆమె కుటుంబ సభ్యులతో విశాఖ తన మేనల్లుడి వివాహానికైతే ఇక్కడికి 4 రోజుల క్రితం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న వివాహం జరిగింది. ఈరోజు ఆహ్లాదంగా గడపడానికి విశాఖ ఆర్కే బీచ్కి అయితే వచ్చారు. అయితే తల్లి కొడుకులు వసంత, ఆమె కొడుకు ఇద్దరు కూడా బీచ్లో సముద్ర స్నానం చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కెరటాలు వసంతని, ఆమె కొడుకుని ఇద్దరిని కూడా లోపలికి లాక్కెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సముద్ర వలలు దాటికి లోపలికి వెళ్ళిపోతున్నటువంటి సమయంలోనే వసంతని, ఆమె కొడుకుని కాపాడడానికి ఒక యువకుడు అయితే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళని కొడుకుని అయితే రక్షించాడు, తల్లిని కాపాడలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తల్లిని కాపాడడానికి కొంత లోపలికి వెళ్ళినటువంటి సమయంలోనే ఒరిస్సాకి చెందినటువంటి యువకుడు కూడా గల్లంతైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడ కాపాడడానికి, ఎందుకంటే సముద్రంలో కొట్టుకుపోతున్నారు, సముద్రంలో గల్లంతవుతున్నటువంటి వాళ్ళని కాపాడడానికి ప్రయత్నించినటువంటి అసలు అంటే ఊరు పేరు తెలీదు, అతని ఒరిస్సా అని తెలుస్తుంది, అతను మాత్రం గల్లంత అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అతని కోసం ప్రస్తుతం అయితే సముద్ర లోపల గాలింపు చర్యలు అయితే చేపడుతున్నాయి. ఇప్పటికే మనం చూడొచ్చు, పోలీసులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మెరైన్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరు ప్రస్తుతానికి సముద్ర తీరం లోపలికి వెళ్లకుండా చూస్తున్నారు. అదేవిధంగా మృతదేహం అంటే సముద్ర కెరటాలు నిత్యము కెరటాలు వస్తూ ఉంటాయి. అయితే గాలి ప్రవాహం, గాలి వాటం ఎటువైపు ఉంటుంది, ఒకవేళ గల్లంతైనటువంటి వ్యక్తి ఎటువైపు కొట్టుకుని వెళ్తారనే దాని మీద కూడా వీళ్ళు అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులను అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి మొత్తము మృతి చెందినటువంటి వసంతను పోస్ట్ మార్టం నిమిత్తం అయితే కేజీహెచ్కి తరలించారు. అదేవిధంగా కాపాడినటువంటి కొడుకు కూడా ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళిద్దరిని కాపాడడానికి వెళ్ళినటువంటి ఒరిస్సాకి చెందినటువంటి వ్యక్తి మాత్రం గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. హెచ్చరిక బోర్డులు ఉంటాయి. ముఖ్యంగా చూస్తే విశాఖ ఆర్కే బీచ్కి సంబంధించి కొంత లోతుగా ఉండేటువంటి ప్లేసెస్లో ఖచ్చితంగా మెరైన్కి సంబంధించినటువంటి పోలీసులు ఉంటారు, గజీతగాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. బోర్డులు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ప్రమాదకరం వెళ్ళొద్దని చెప్తుంటారు. కాకపోతే ఒక పక్క నుంచి ఉపరితల ద్రోణి ఉన్నటువంటి నేపథ్యంలో సముద్ర కెరటాలు కూడా కొంత ఉవ్వెత్తున ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సముద్ర కెరటాలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ కాపాడలేనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటిది అయితే ఉంది. ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఫైర్ సిబ్బంది కూడా వీళ్ళని కాపాడడానికి అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఒకసారి వెతికారా? అసలు ఏమన్నా ఆచూకీ ఏమన్నా తెలిసిందా? వీళ్ళ వివరాలు ఏమన్నా తెలిసాయా? సార్, మాకు కాల్ రాగానే ఉటావుటిని మేము వచ్చాం సార్. వచ్చేసరికి మన గజేతగాళ్ళు ఒక అమ్మాయిని తీసుకొచ్చారు బయటికి. ఆల్రెడీ తీసుకొచ్చిన తర్వాత ఏమయ్యా అంటే, ఆ గోవింద్ అనే వ్యక్తి ఎవరో అంటే ఈవిడ కొట్టుకుపోతుందట. ఈవిడ కొట్టుకుపోతున్నప్పుడు ఆ కుర్రవాడేమో ఆవిడని రక్షించడానికి వెళ్ళి ఆయన కూడా గల్లంత అయిపోయిన విషయం ఉంది ఇక్కడ. అంచనా ప్రకారం ఒకసారి చూస్తే సముద్రపు అలలను బట్టి ఒకవేళ ఆ గల్లంత అయినటువంటి వ్యక్తి కొట్టుకుని వెళ్తే ఎటువైపు వెళ్ళేది ఏమన్నా లెక్క ఏమన్నా అంచనా వేయగలమా మనం?
సార్ ఇప్పుడు ఎందుకంటే సముద్రంలోనే మనం యాక్చువల్లీ కెరటాలే చూస్తుంటాం కానీ బీచ్లో ఏమంటే ఆ కెరటాల మధ్యలో ఒక కరెంట్ అనేది ఏర్పడి ఉంటుంది. ఆ కరెంట్ అనేది ఏర్పడిన తర్వాత అది ఎటువైపు లాక్కెళ్ళిపోతుందో అటువైపు ఆటోమేటిక్గా మనిషి అనేది వెళ్ళిపోతారు. ఎందుకంటే శరీరంలో ఉన్న బ్లడ్ అంతా ఎప్పుడైతే మనకు లాగేస్తుందో అప్పుడే మాత్రమే గంగమ్మ తల్లి బయటికి కొట్టేస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది చెప్తున్నటువంటి వివరాలను కూడా ఎస్ఐ గారు చెప్తున్నటువంటి వివరాలను కూడా చూస్తే మనం అంటే సముద్రపు కెరటాలు ఇప్పటికే ఉవ్వెత్తున ఎగసిపెడుతున్నాయి. కొంత ప్రమాదకరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు స్నానం చేసినటువంటి ప్లేస్లో కూడా ఆ రాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఇక్కడి నుంచి వాళ్ళు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అంటే బాడీ ఇప్పటి వరకు ఐడెంటిఫై అయినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇప్పటికీ తల్లి కొడుకులు ఇద్దరు కూడా అంటే తల్లి చనిపోయింది, కొడుకుని తీసుకుని ప్రస్తుతం అయితే వీళ్ళు హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో సిఐ పైడి గారు ఉన్నారు. సార్ ఏంటి అసలు వివరాలకు సంబంధించి ఏమైనా ఉన్నాయా? అసలు ఏంటి, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి వివరాలు? వీళ్ళు ఇప్పుడు ఎవరైతే చనిపోయిన వసంత గారు అలాగే సేవ్ అయినటువంటి సాయికృష్ణ ఇద్దరు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారండి. వైజాగ్ మ్యారేజ్ ప్రోగ్రామ్ వచ్చారు. జస్ట్ ఆర్కే బీచ్లో చూద్దామని చెప్పేసి వచ్చారు. వాళ్ళు స్నానానికని దిగేటప్పటికి ఆవిడని కెరటాలు తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే మన వాళ్ళు ఒక 50 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నారు. వెంటనే మనం వచ్చి ఆవిడని సేవ్ చేశారు. అప్పటికి ఆవిడ వాటర్ అది మింగేయడం వల్ల ఆవిడ చనిపోవడం జరిగింది. కుటుంబ సభ్యులు ఎవరు వచ్చారో లోకల్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. వాళ్ళు కూడా చెప్పడం అదే చెప్తారు, స్నానానికి దిగారు అని చెప్పేసి చెప్పారండి. అంటే ఇక్కడ మీ మెరైన్ పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ గజయిత కానీ వాళ్ళ అంచనా ప్రకారం కొట్టుకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఆచూకీ తెలిసే అవకాశం ఏమైనా ఉందా ఇప్పట్లో, లేకపోతే మార్నింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే? అంటే గోవింద్ అనే కుర్రాడు ఒరిస్సా అతనండి. ఇంకా అతని గురించి చేస్తున్నాం, ఆల్రెడీ సెర్చ్ చేస్తున్నాం. సెర్చ్ చేస్తే మేము అది చెప్తాం. సో మొత్తానికి చూస్తే సముద్రం అల్లకల్లోలంగా ఉండడం, గల్లంతైనటువంటి వసంత చనిపోయినటువంటి నేపథ్యంలో ఆమె పోస్ట్ మార్టం నిమిత్తం ప్రస్తుతానికి ఆ కేజీహెచ్కి అయితే తరలిస్తున్నారు. ఆమె కొడుకు పరిస్థితి కొంత విషమంగా ఉన్నటువంటి నేపథ్యంలో అతను చికిత్స అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒరిస్సాకు చెందినటువంటి గోవింద్ అనే వ్యక్తి గల్లంతైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అతని కోసం అంటే వెతుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సముద్రం కొంత అల్లకల్లోలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బాడీ ఎటువైపు వెళ్తుంది, ఆ గల్లంతైనటువంటి వ్యక్తి ఎటువైపు కొట్టుకుపోతాడు అనేది తెలిసే అంచనాలు అయితే లేవు. ప్రస్తుతం అయితే పోలీసులు సర్చ్ ఆపరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక విశాఖ ఆర్కే బీచ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లిన కుటుంబంలోని తల్లి గల్లంతవడంతో కుమారుడు కూడా వెళ్లి మళ్ళీ బయటకు వచ్చిన క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. వీరిని కాపాడే ప్రయత్నంలో ఒడిశాకు చెందిన వ్యక్తి గల్లంతయ్యారు. దీనికి సంబంధించి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని హాస్పిటల్కి తరలించి పోస్ట్ మార్టం